దేశంలో విజృంభిస్తుంది హెచ్ఎంపీవీ వైరస్. ఇప్పటికే దేశంలో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 2 చిన్నారులకు 8 నెలల పాపకు మరియు దాదాపుగా 3 నెలల పాపకు కూడా పాజిటివ్ వచ్చింది. అట్లాగనే అహ్మదాబాద్ లో కూడా ఒక చిన్నారికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. మరి ఇది చైనా నుంచి వచ్చినటువంటి మ్యూటెంట్ అయినా లేకపోతే దేని వల్ల వైరస్ వచ్చిందని మాత్రానికి అధికారులు తర్వాత వైద్యులు కూడా మరి సమీక్ష అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే కేంద్రం కూడా పలు ఆలోచనలు చేస్తా ఉన్నది. మళ్ళీ లాక్డౌన్ వచ్చే అవకాశం ఉందా, మళ్ళీ అందరం మాస్కులు ధరించాలా? ఇప్పటికే చైనా జపాన్ మాత్రానికి వందల కేసులు, వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు మరి నమోదవుతా ఉన్నాయి. హెచ్ఎంపీవీ వైరస్ కరోనా కంటే డేంజర్ గా కాబోతుందా, లేకపోతే ఇప్పుడు కరోనాని మళ్ళీ ప్రజలంతా కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. మళ్ళీ మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజింగ్ చేసుకోవాలి, 20 సెకండ్లకోసారి 20 సెకండ్ల పాటు చేతులు కడుక్కోవాలి. దగ్గేటప్పుడు కానీ లేకపోతే తుమ్మేటప్పుడు కానీ ఖచ్చితంగా మాస్క్ కానీ లేకపోతే టిష్యూ పేపర్ కానీ లేకపోతే కర్చీఫ్ కానీ యూజ్ చేయాలి. ఒకరు వ్యక్తిగతంగా వాడుతున్నటువంటి వస్తువులు ఏవైనా ఉంటే ఇతరులకి ఇవ్వకూడదు అనేటటువంటి సంకేతాలు కూడా ఇప్పటికే మరి కేంద్ర వైద్య శాఖ ఆలోచనలు చేస్తున్నట్టు కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయబోతా ఉన్నది. ప్రజలకి పలు సూచనలు చేసేటటువంటి ప్రయత్నం కూడా మరి కేంద్రం ఆలోచన చేస్తా ఉందని కూడా కనబడతా ఉన్నది. ఇప్పటికే చైనాలో దాదాపుగా ఈ 2 రోజులలో హెచ్ఎంపీవీ వైరస్ సోకి 300 మందికి పైగా మరి చనిపోవడం కూడా మరి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే హ్యూమన్ మెటానిమో అనేటటువంటి ఒక హెచ్ఎంపీవీ వైరస్ మాత్రానికి విజృంభిస్తా ఉన్నది. చైనా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అప్రమత్తం అవుతా ఉన్నాయి. దానితో పాటు ప్రపంచ దేశాలు సైతం కూడా ఇప్పటికే అప్రమత్తం అవుతా ఉన్నాయి. అటు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ గాని, ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ గాని ప్రజలకు ఎలాంటి సూచనలు చేయాలి, ఎలా అప్రమత్తం చేయాలి, మళ్ళీ లాక్డౌన్ కూడా విధించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు ఉదయం మనం చూసుకుంటే కేవలం 2 కేసులే, బెంగళూరులో 2 కేసులుగానే మనం చూస్తే మరొకటి అహ్మదాబాద్, ఆ తర్వాత వచ్చేసి మనకి మరి అక్కడే ఉన్నటువంటి మరి అహ్మదాబాద్ కి సమీప ప్రాంతంలోనే మరొక కేసు కూడా నమోదైనట్టు కూడా డాక్టర్లు అయితే మరి చెప్తా ఉన్నారు. ఇప్పటికే మోదీ, ఆ తర్వాత మరి కేంద్ర మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రులంతా కూడా కలిసి ఏం చేయాలి, ఈ వైరస్ ను ఆపాలి, ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలంటే లాక్డౌన్ విధించక తప్పదా, మళ్ళీ మాస్కులు పెట్టుకోక తప్పదా అనేటటువంటి ఆలోచనలు కూడా మరి కేంద్ర ప్రభుత్వం అయితే చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఇప్పుడు ప్రజలంతా కూడా కరోనా గురించే మాట్లాడుకుంటా ఉన్నారు. ఏకంగా ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా అఫీషియల్ గా అధికారికంగా మా దగ్గర కేసులు నమోదయ్యాయి, పాజిటివ్ కేసులు వచ్చాయి, ఇప్పటికే గుంపులుగా కానీ ఎక్కడ ఉంటే కర్ణాటక స్టేట్ మొత్తం కూడా మెయిన్ సిటీస్ ఎక్కడైతే ఉన్నాయో గుంపులుగా తిరగకుండా, ఎక్కువగా జనం ఒకే దగ్గర ఉండకుండా ఏర్పాట్లు కూడా అక్కడ చేస్తా ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అక్కడ సూచనలు చేయబోతా ఉన్నది. దాంతో పాటు దేశవ్యాప్తంగా కూడా కలవరం మొదలైంది అనేటువంటి మనకు కనబడతా ఉన్నది. మరి కొత్త వైరస్ హెచ్ఎంపీవీ వైరస్ అనేది కరోనా కంటే ఎక్కువ ప్రభావితం చూపిస్తుందా, లేకపోతే కరోనా కన్నా ఎక్కువగా ప్రభావితం చేస్తుందా అనేటటువంటి అధ్యయనం కూడా చేస్తా ఉన్నారు డాక్టర్లు. ఇప్పటికైతే మాత్రానికి దేశవ్యాప్తంగా కూడా కలవరం మొదలైంది అనేది కూడా మరి మనం చూడబోతా ఉన్నాం. మరి ఎటువంటి కేంద్రం ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నది. ఇప్పటికే పాజిటివ్ కేసులు 1 by 1 స్టేట్ బై స్టేట్ కూడా దాటుకుంటూ పోతున్నటువంటి నేపథ్యంలో మరి ఎవరైనా కానీ వైద్యుని సంప్రదించండి. చిన్న దగ్గు వచ్చినా కానీ, జలుబు వచ్చినా కానీ, లేకపోతే కొంచెం నీరసంగా అనిపించినా కానీ, ఎక్కువగా ప్రధానంగా చిన్న పిల్లలలో, తర్వాత వృద్ధులలో మరియు రోగ నిరోధక శక్తి ఎవరికైతే తక్కువగా ఉంటుందో, మరి ఎవరైతే ఆ బాడీ తట్టుకోలేకపోతుందో మీరంతా కూడా దయచేసి బయటికి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఆరోగ్య శాఖలు అయితే హెచ్చరికలు జారీ చేయబోతా ఉన్నాయి. మరి మళ్ళీ మాస్కులు పెట్టుకోబోతున్నామా, మళ్ళీ లాక్డౌన్ చూడబోతా ఉన్నామా, కరోనాని తలపించేటటువంటి మరొక యుద్ధం మనం దేశ ప్రజలంతా కూడా చేయబోతా ఉన్నారనేటటువంటి మరి సంకేతాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండండి. అప్రమత్తంగా ఉండి ఏదైతే మరి డాక్టర్లు సలహాలు సూచనలు ఇస్తా ఉన్నారో, కేంద్ర ప్రభుత్వం ఏదైతే దగ్గేటప్పుడు కానీ, మీరు తుమ్మేటప్పుడు కానీ, లేకపోతే ప్రతి గంటకోసారో బయటికి వెళ్ళొచ్చినప్పుడు కానీ, లేకపోతే మీ వ్యక్తిగత వస్తువుల్ని మీరు మెయింటైన్ చేసే విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే మనకి కేంద్ర వైద్య శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాయి. పలు రాష్ట్రాలు కూడా అలర్ట్ అవుతా ఉన్నాయి. ప్రపంచ దేశాలతో పాటు ప్రధానంగా చైనాకి ఇరుపక్కల ఉన్నటువంటి మరి ఏదైతే దేశాలు ఉన్నాయో దేశాలన్నీ కూడా అప్రమత్తం అవుతున్నటువంటి సందర్భం అయితే మనకి ప్రస్తుతం మరి కనబడతా ఉన్నది.